ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకునేందుకు ముందుగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముందుగా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం మనం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని మనం ఈరోజు పెట్టుకోవాలన్నప్పుడు నేను మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని డేట్ని నిర్ణయించుకొని దాని తర్వాత మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నాతో పాటు ఈ నూతన కమిటీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు 7 నియోజకవర్గాల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీని 2004 తర్వాత మనం ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు మన పార్లమెంట్ కమిటీలో 7 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాలను గెలిపించుకున్నామంటే అది కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులే భుజాన్ని ఎత్తుకొని వీళ్ళందరినీ గెలిపించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం 2021లో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత నన్ను మొట్టమొదటిగా 2 వ్యక్తులు వెన్నుండి నన్ను సార్ దగ్గరికి పిలుచుకొని పోయి ముందుగా ఈ కమిటీని, ఈ భూపేష్ని ముందు ప్రోత్సహించాలా, జమ్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలనే దాంతో 2 ప్రధాన వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఈరోజు స్టేజ్ పైన ఉన్నారు. ఒకరు పుత్తా నరసింహారెడ్డి గారు, ఇంకొకరు రెడ్డప్ప గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు రామ్ సుబ్బారెడ్డి గారు పార్టీ మారి వెళ్ళిన తర్వాత జమ్లో నియోజకవర్గంలో జెండా పట్టే నాయకుడు, కార్యకర్త ఎవరు ముందుకు రాలేకపోయినారు. ఎందుకంటే మాట్లాడితే ఇది సీఎం సొంత జిల్లా, మేము పక్కన నియోజకవర్గం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఒక భయభ్రాంతులకు, నిరంకుశ పాలనకు సాగిస్తున్న రోజుల్లో ఆ రోజు నన్ను ప్రోత్సహించి వీళ్ళిద్దరు నన్ను సీఎం దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రోజు పిలుచుకొని పోవడం జరిగింది. కాబట్టి ఒకటి, ఏ రోజైతే మనం బాధ్యతలు తీసుకున్నామో ఆ రోజు నుంచి బూత్ లెవెల్ నుంచి క్లస్టర్, యూనిట్ ఇట్లా ప్రతి దగ్గర ఏ విధంగా కార్యకర్తలను మనము అధికారంలోకి రానికి ఏ విధంగా కష్టపడ్డామో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే అధికారం రావడానికి అందరినీ కలుపుకొని అందరికీ మాటలు చెప్పి మనం ముందరికి వెళ్తాం. కానీ ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఇంతమందికి ఈ ఏదైనా సమస్యల్ని కానీ లేదంటే ఏదైనా డెలివరీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది యాక్టివ్ కార్యకర్తలను సభ్యత్వాలు చేసినామంటే ఈరోజు నారా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతోనే ఇవన్నీ చేసినాము. ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలకు ఏ విధంగా ఏదైనా ఆ కుటుంబ సభ్యుల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే సభ్యత్వం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో లేదంటే 50,000 లోపు ఎవరైనా చనిపోతారో వాళ్లకు ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఒక సైడు నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా పార్టీ పటిష్టత కోసం కష్టపడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక మీద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. దాంతో ఒకరు నన్ను ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అంటే ఏంది, ఏ విధంగా ముందుకు పోవాలనే వ్యక్తిలో మన లింగారెడ్డి సార్ కూడా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత కష్టపడితే అంత మనకు అవకాశాలు దొరుకుతాయి. కమిట్మెంట్గా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. కాబట్టి మనం ఆలోచన చేసేది ఒకటే, ఈరోజు ఈ పార్టీ
ఆఫీస్ కూడా నారా లోకేష్ బాబు గారు 25 జిల్లాలలో కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారే దీన్ని దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇది 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా మనకు పార్లమెంట్ ఆఫీసులు కట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈ ఎవరైనా పార్టీకి కానీ లేకపోతే ఎవరైనా ఇవాళ వ్యక్తిగతంగా అనుకుంటే పార్టీ ఆఫీస్కి ఇస్తే దాని ద్వారానే ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణంకి సహకరించినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం బీటెక్ రవణ చెప్పినప్పుడు ఏదైతే కార్యకర్తలకు లేదంటే ఇన్ఛార్జీలకు లేదంటే ఎమ్మెల్యేలకు ఏదైనా మనస్పర్ధలు కానీ లేదంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు, ఇప్పటికే వస్తున్నారు. కానీ నేను కూడా పార్టీ లైన్ దాటి ఖచ్చితంగా పోకోకుండా ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటానని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పినారు, ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా పవర్ సెంటర్ అనేది జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది తప్ప ఈరోజు అధ్యక్ష పదవి తీసుకున్నానని చెప్పి రెండో పవర్ సెంటర్ ఉండదని కూడా ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకొని నేను ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. 1-2 సార్లు నారా లోకేష్ బాబు గారు పదే చెప్తా వస్తున్నారు. 10 నిర్ణయాల్లో ఖచ్చితంగా 7 నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, ఒక 4 నిర్ణయాలు 3 నిర్ణయాలు తప్పుగా ఉంటాయి. ఖచ్చితంగా ఇదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి 1-2 సార్లు నా దృష్టికి కానీ నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఎమ్మెల్యేల దృష్టిగా లేకపోతే ఇన్ఛార్జీల దృష్టిగా తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మన కార్యకర్త బాగు కోసం నేను కష్టపడతానని చెప్పి ఆ సమస్యను తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో మనం సోషల్ మీడియా మై టీడీపీ యాప్ అనేది బాగా లోకేష్ బాబు గారు దీన్ని మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి తీసుకొని పోవాలా. మన కార్యకర్తలు నాయకులు దీన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాను ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనము 7 నియోజకవర్గాలలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో 5 నియోజకవర్గాలలో పార్లమెంట్కి ఎంపీగా నాకు మెజార్టీ వచ్చినాయి. కానీ 2 నియోజకవర్గాలలో మనకు మైనస్ వచ్చింది. ఒకటి వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందుల, ఇంకొకటి బద్వేల్ కాన్స్టిట్యున్సీ. ఒకటి అక్కడ అది బీజేపీకి ఇవ్వడం వల్ల అది ఒక నష్టం జరిగింది, అక్కడ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ కావడం వల్ల అక్కడ నష్టం జరిగింది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్కి వెళ్ళి కష్టపడి పనిచేసి మీ అందరినీ కలుపుకొని పోతానని ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ప్రతి బూత్ తిరిగి ప్రతి బూత్ లో మన తెలుగుదేశం పార్టీ ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఈ రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలో ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షాలని కూడా ఎండగట్టే వైఖరి కూడా మనం అందరం మార్చుకొని ఖచ్చితంగా పార్టీలో మాకు నాయకులకు కార్యకర్తలకు మనకు జరగడం లేదు కదా ఇది కదా అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం మన పార్టీని మనము కాపాడుకుంటా వస్తే మళ్ళా మనం 29లో మళ్ళా కడప జిల్లాలో లేదంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునేటట్టయితే ఖచ్చితంగా మన అందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా కడప జిల్లా దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం రాచరిక పాలన మాదిరి నిరంకుశ పాలన మాదిరి సాగిస్తూ ఉంది. మేమేమన్నా మాట్లాడబోతే ఖచ్చితంగా మేమే డెవలప్ చేస్తామంటున్నారు. కానీ 1924లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు ఏమీ చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పులివెందల ముద్దునూరు మధ్య ఉన్న నేషనల్ హైవే వాళ్ళ ధనదాహాని కోసమే ఆగిపోయిందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే కొప్పర్తిని కూడా పూర్తిగా పట్టించుకోలేదు. అదే మన నాయకుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొప్పర్తికి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. ఒక సైడు JSW జమ్మలమడుగులో కూడా కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేసి వాళ్ళకు ఇప్పటికే హౌసింగ్ క్వార్టర్స్ కూడా కట్టేదానికి కూడా మనము మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకు ఇంకా 200 ఎకరాలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఒక సైడు పులివెందులను విస్మరించినారు గతంలో డెవలప్మెంట్ విషయంలో, ఒక సైడు
ఈరోజు కమలాపురాన్ని కానీ కడప నగరానికి కూడా పూర్తిగా గతంలో అయితే నీళ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న యువత తప్పుదారి పట్టడం జరుగుతూ ఉండింది. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ వాసన్న కానీ పూర్తిగా పోలీసు వాళ్ళతో సమన్వయం చేసుకొని ఆ యువతను పక్కదారి పట్టుకోకుండా పూర్తిగా వాళ్ళను ఒక పటిష్టమైన భద్రత తీసుకొని ఈరోజు కడప నగరాన్ని కూడా ఒక సుందరీకరణగా ముందుకు తీసుకొని పోతున్నారు. త్రాగునీళ్లను కూడా ఖచ్చితంగా ప్రతి వారానికి 5 రోజులు ఇచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి ఒక సైడ్ కడప టౌన్ కానీ, ఒక సైడ్ పులివెందల కానీ, ఒక సైడ్ జమ్ములమడుగు కానీ, ఒక సైడ్ మైదుకూరు కానీ పెద్దలు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక నిస్వార్థంగా అవినీతి లేకోకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు పలుకుతూ ఏ పనులున్నా కూడా ఆయన ముందుకు తీసుకొని పోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా మన పెద్దలు వరదరాజరెడ్డి గారు ఒక సైడ్ రాచమల్లు నోరు ఉంది కదా, భాష వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎంత కించపరిచి మాట్లాడుతున్నారో మనం ప్రతిపక్షంలో ఉండేప్పుడు చూసినాం, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేప్పుడు చూసినాం. కానీ ఒక్కటే మొండిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు బాగు కోసం, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ముందుకు తెలుగుదేశాన్ని పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే మనం బద్వేల్ నియోజకవర్గానికి వస్తేనే మన రితేష్ రెడ్డి అన్న ఖచ్చితంగా కార్యకర్తల కోసం ఒక టైం అంటూ కేటాయించి పూర్తిగా వాళ్ళకి బాధ్యతలు ఏదన్నా కార్యకర్తకు సమస్య వస్తే ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ కూడా సవితమ్మన్ గారు కానీ లేకపోతే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కానీ అందరినీ సతాయించి వాళ్ళ నియోజకవర్గం కోసం డెవలప్మెంట్ కోసం ఎప్పుడు ఖచ్చితంగా సెక్రటేరియట్ చుట్టూ తిరిగి కష్టపడుతున్న వ్యక్తి రితేష్ రెడ్డి అన్న గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే ఈరోజు మనకు మొన్న పులివెందుల బై ఎలక్షన్ జరిగిన జెడ్పీటీసీ ఈరోజు ఎర్రబల్ల చెరువుకు నీళ్ళు ఇచ్చి కమిట్మెంట్గా మనము ఈరోజు రవెన్న భార్యను అక్కను గెలిపించుకొని మనం ఏందో మన సత్తా ఏందో కూడా ఈ సందర్భంగా మనము చూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏవేవైతే ఆగిపోయినాయో మీ అందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక సైడు డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా తీసేసినారు. ఒక సైడు మనకు ఏదైనా అవకాశాలు ఉండాలా, ఏదైనా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వాళ్లకు లంచాలు ఇస్తే కానీ ముందుకు పోయే పరిస్థితి, లేకపోతే మనల్ని పూర్తిగా పక్కన పెట్టడం. కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి. ఒక సైడు ఆ ప్రభుత్వంలో హార్టికల్చర్ కానీ లేకపోతే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే మనకు ఆర్కిటెక్ట్ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టినారు. అందుకే చెప్తున్నా, అభివృద్ధి చేసే మన ముఖ్యమంత్రిని ఆ సైడు నిరంకుశ పాలన అభివృద్ధి శూన్యమని ఉండే వాళ్ళ నాయకుల్ని మనం వేరీ చేసుకొని ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం ఆలోచన చేయాలా, మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకుంటూ ఏ విధంగా పాలన సాగిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనందరం రేపు రానున్న 2029లో కూడా ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలను గెలిపించే విధంగా, అట్లనే పార్లమెంట్ ఎంపీ కూడా గెలిచే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ వేదిక మీద చాలా పెద్ద సీనియర్లు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను ఎవరైనా మర్చిపోయి లేదంటే ఈరోజు ఏదైనా చిన్న తప్పిదాలు జరిగింటే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ కోసం ఖచ్చితంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, కడప మన పార్టీ ఆఫీస్లో కూడా ఖచ్చితంగా వారానికి 2 రోజులు ఖచ్చితంగా కేటాయించుకొని నేను పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఇప్పుడు మన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడవలసింది. ఇప్పుడు మన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు పోలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు.
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సవితమ్మ గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి కార్యవర్గం మనకందరికీ భూపేష్ రెడ్డి గారు, కార్యవర్గానికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, పార్టీ బాధ్యతలు మోస్తున్న ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉండా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు గారు 2014లో నాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత 12 సంవత్సరాలు ఈ జిల్లా పార్టీ బాధ్యతలు చేసి నాకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు జిల్లా అధ్యక్షుడిగా నేను రాజీనామా పత్రాన్ని ఇచ్చాను ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్న అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నన్ను ఒకటే పిలిచాడు, నీ బాధ్యత ఏముంది దీంట్లో, రాష్ట్రం అంతా ఓడిపోయింది, నువ్వు రాజీనామా చేస్తే నేను కూడా రాజీనామా చేయాలా అని అడిగాడు. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ కడప జిల్లాలో, ఎవరో చెప్తున్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి జిల్లా అని, ఇది ప్రజల జిల్లా. కడప జిల్లా, కడప ప్రజల జిల్లా, ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది. ఇందాక మన ముక్తియార్ అన్నట్టున్నాడు, సమస్య లేదు, ఇది కడప జిల్లా, కడప జిల్లా ప్రజల గౌరవం. ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి 20 సంవత్సరాల తర్వాత ఒక భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఈ 12 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రయాణంలో అందరూ అనుకుంటారు అధ్యక్షుడు అంటే చాలా పెద్దోడని. ఇది ఒక ముళ్ళ కిరీటం అని చెప్పిన విషయం చాలా మందికి తెలియదు. ఎంతో మందిని సమన్వయం చేసుకోవాలా, ఎంతో మంది కోపాలను ఆవహించుకోవాలా, ఎంతో మంది ఆనందాలను ఆస్వాదించాలా. రకరకాల సమస్యలు, రకరకాల కంప్లైంట్లు, నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇన్ఛార్జీల దగ్గరికి పోని వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నారా, ఒప్పులు మాట్లాడుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారా, ఇవన్నీ బేరీ చేసుకోవాలి. కానీ ఎక్కడైనా ఒక సింగిల్ లీడర్షిప్ ఉన్నప్పుడే పార్టీ ముందుకు పోతుందనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలా, కార్యకర్తలు కూడా గమనించాలి. అదే సింగిల్ లీడర్షిప్ లేనప్పుడు గ్రూపులు తయారైతే పార్టీ పాడవుతుంది. ఎవరికైనా పార్టీ లైన్ ఫైనల్. చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు యువనేత నారా లోకేష్ గారు గీసిన లైన్ ప్రతి ఒక్కరికి ఫైనల్. ఆ లైను మనసా వాచ కర్మన నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు వాళ్ళు గీసిన లైన్ దాటలేదు ఈ 12 సంవత్సరాల పరిపాలనలో అని చెప్పి చెప్తా ఉండా. కష్టకాలంలో ఉన్నాం. జిల్లాలో 2019లో 10 స్థానాలు ఓడిపోయినాం. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ గడ్డన పడి మనం కడపలో గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మన కడప జిల్లా నాయకుల మీద, పోటీ చేసిన నాయకుల మీద ఒక నమ్మకంతోనే అందరూ వచ్చి కసిగా పనిచేసి ఓట్లేసి గెలిపించారు. 20 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీని మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా ప్రవర్తిస్తుందో. ఎక్కడ చూసినా అరాచకం చేసి అల్లర్లు సృష్టించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి వాళ్ళతో గొడవలు చేశారని చెప్పి ప్రజల్లో ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి, దేశంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మీద పత్రికల్లో రాయలేని పదజాలాన్ని వాడినాడు. అంటే వాళ్ళ ఉద్దేశం అంతా రెచ్చగొట్టడం, మనం రెచ్చిపోయి వాళ్ళ ట్రాప్లో పడితే ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటిదే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం అందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి.
ఎవరిని చూసి వస్తూ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, లోకేష్ గారి కష్టంతో ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దానివల్ల సంపద వస్తుంది. సంక్షేమంలో ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. సంక్షేమంలో బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. అభివృద్ధి కోసం, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు చేసి అక్కడి నుంచి నిధులు రాబట్టేదానికి నిరంతరం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాయలసీమను ఒక ఉద్యానవన పంటల కేంద్రంగా తయారు చేయాలని చెప్పి, పూర్వోదయ స్కీమ్ కింద నిధులు తీసుకురావాలని చెప్పి, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి కంకణబద్దులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 20 నెలల్లో ఏం జరిగిందని చాలా మంది ప్రశ్న చేస్తారు. దీని వెనక చాలా కృషి జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప. ఈ కడప జిల్లాలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా ఆయన పూర్తి చేశాడు. 5 సంవత్సరాలు సంపూర్ణంగా పదవిని అనుభవించని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క మంచి కార్యక్రమం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా కోసం చెప్పాలి. ఏమీ చేయలేవు. అరాచకం చేశారు. అందుకే వాళ్ళు ఇంటికి పంపించినారు. మనం మళ్ళీ ఆ లైన్ లేకపోవద్దని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలు అరాచకాన్ని ఎక్కడా కూడా ఆమోదించరు, హర్షించరు. సమాజంలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్క ఓటరు కూడా వాళ్ళ ఓటు స్వయంగా బూత్ లేకపోయి వినియోగించుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళను అసంతృప్తి, అంటే మనం పని చేయకపోయినా పర్వాలే, వాళ్ళను కనీసం మనం పలకరించినప్పుడు వాళ్ళల్లో కనీసం మాట్లాడగలిగినామనే ఒక సంతృప్తినైనా ఇవ్వగలుగుతాం. ఆ దిశగా మనం ముందుకు పోవాలి. ఈరోజు భూపేష్ రెడ్డి గారు ఒక యువకుడు, పార్టీ అవకాశం ఇచ్చింది బ్రహ్మాండమైన సమయంలో. ఈ సమయంలో రేపు జరగబోయే 29 శాసనసభ ఎన్నికలు కాదు, స్థానిక సంస్థల ఎన్నికల ధ్యేయంగా, స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా మనం అందరం కష్టపడి మళ్ళీ జిల్లా పరిషత్ కానీ, కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, మండలాలన్నీ కూడా ఐకమత్యంతో గెలిపించినప్పుడు జిల్లాలో మన మీద కూడా పార్టీకి ఒక గౌరవం జరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని పలు రకాల 10 పనులు అడిగేదానికి మనకు అర్హత పెరుగుతుంది. ఇప్పటికే మనం గెలిచాం. ఈ సందర్భంగా చిన్న సూచన చేస్తున్నా గౌరవ మంత్రి గారికి. గతంలో ఎప్పుడైనా మేమందరం ఇన్ఛార్జ్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినప్పుడు, ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, మీరు కడప జిల్లాలో సీట్లు గెలవాలి, గెలిచినాక మీకు ఏం కావాలని చేస్తా అనేవాడు. ఈరోజు మేము గెలిచాం. మా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు గౌరవం పెరిగింది. మీరు ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కడపను గెలిచారు. కడపలో ఒక ప్రత్యేక దృష్టి పెట్టుకొని మీరు కడప జిల్లాను అభివృద్ధి చేయాలా, కార్యకర్తల సంక్షేమాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి చిన్న ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేయాల్సిందిగా మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మీ అందరి తరఫున పార్టీ నిర్మాణం మనం చూసాం. 2024లో కడప పార్లమెంట్లో 4,30,000 మెంబర్షిప్ చేశాం. ప్రతి కార్యకర్తకు 100 రూపాయలకు 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చింది పార్టీ. ఈరోజు 43 సంవత్సరాల్లో మొదటిసారి తెలుగుదేశం పార్టీకి 2 ఎకరాల స్థలాన్ని తీసుకొచ్చే దాంట్లో చాలా కృషి చేశారు. 2019 ఫిబ్రవరిలోనే ఈ స్థలం మనకు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ జీవోను క్యాన్సిల్ చేసింది. మళ్ళీ దాన్ని కోర్టులో వేసి స్టే తీసుకొని వచ్చి పట్టుబట్టి ఇదే స్థలాన్ని పార్టీకి తీసుకొని వచ్చినాం. పులివెందల్లో పార్టీ ఆఫీస్ కట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మన బీటెక్ రవి గారు అడిగినప్పుడు నా సొంత ఖర్చులతో పులివెందల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నా సొంత డబ్బులతో పార్టీ నిర్మాణం చేశాను. ఇవన్నీ కూడా దేనికి భయపడలా. నేను ఒకటే చెప్తా ఉండా, మనం ఒక ఆత్మవిశ్వాసంతో తప్పు చేయకుండా ముందుకు పోయినప్పుడు ప్రజలు మనల్ని నమ్ముతారు, ప్రజలు మనల్ని ఆదరిస్తారు, ప్రజలు మన మీద విశ్వాసం వ్యక్తం చేస్తారు. ఈరోజు జిల్లా అంతా కూడా పార్టీ పరిస్థితి బాగుంది.
చిన్న చిన్న సవరణలు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోవాలి. అదేవిధంగా ఈరోజు భూపేష్ రెడ్డి గారు కార్యవర్గం అంతా ఉంది. వేదిక మీద ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిద్దాం. పార్టీని ముందుకు తీసుకుపోదాం. పార్టీ కోసం నా అవసరం ఎప్పుడు వచ్చినా భూపేష్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చేదానికి పార్టీ కోసం ఎప్పుడు కట్టుబడి ఉంటా. పార్టీయే ఫైనల్, పార్టీ నిర్ణయం ఎప్పటికైనా ఫైనల్. అది తప్పైనా ఒప్పైనా చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి నిర్ణయాలను అమలు పరిచే బాధ్యత పార్టీ వ్యక్తులుగా మనకు ఉండాలా. అంతే తప్ప సొంత లైను సొంత ఆలోచనలు చేసే వాళ్ళు ఈ పార్టీలో పనికిరారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వెరీ స్పష్టంగా చెప్తా ఉన్నా. పార్టీ ఓడినా ఎన్నికలు గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. అది కాదు, పార్టీ నియమావళి ఎంతో క్రమశిక్షణతో పార్టీని 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఒక దశకు తీసుకొని వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ఒక ఆవేశంతో పుట్టుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని 96లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఈరోజు 30 సంవత్సరాలు ఈ పార్టీని బతికించినాడంటే, ఈ పార్టీ రాష్ట్రంలో ఉందంటే, ఈ పార్టీ రాష్ట్రం కోసం పనిచేసిందంటే అది ఎన్టీ రామారావు గారి కృషి, చంద్రబాబు నాయుడు గారి కృషి, భవిష్యత్తు నేత నారా లోకేష్ గారి భవిష్యత్తులో ఆయన చేయబోయే కృషి అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా స్పష్టంగా చెప్తూ, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఎక్కువ అంకిత భావంతో ఈ పార్టీ కోసం మనం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కార్యవర్గానికి, భూపేష్ రెడ్డికి కార్యవర్గానికి, అదే తొందరలో అనుబంధ కమిటీలు ఇవన్నీ వేసి ప్రజల్లోకి పార్టీ చేసే కార్యక్రమాలు విస్తృతంగా తీసుకుపోయేదానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా భూపేష్ రెడ్డికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఈరోజు బాబు కొంచెం ఉండమ్మా, తమ్ముడు కొంచెం బాబాలు మీరు. ఇప్పుడు జిల్లాలో మనం అందరం కూడా పెద్ద అని పిలుస్తూ ఉంటాం. కమలాపురం నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కడప పార్లమెంటు అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి గారి సవితమ్మ గారికి, ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు, చైర్మన్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తున్నారు. అన్నీ చెప్పినారు మన వాళ్ళందరూ కూడా. ఇప్పుడే మనం 2029 ఎలక్షన్ కాదు, ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లే మనం ప్రధానమైంది. ఈ ఎలక్షన్లలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి, మొత్తం గతంలో వైసీపీ ప్రభుత్వం 2020లో ఎట్లా చేసిందో అంటే కొట్టి చేసింది కాదు, కొట్టకుండా మన ప్రజల అభిమానం చూరుకొని అన్ని సీట్లు ఎంపీటీసీలు సర్పంచ్ గెలిచడానికి మన భూపేష్ గట్టిగా కృషి చేయాలి. కారణం ఎందుకంటే కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సమస్యలను పరిష్కరించడానికి కూడా ఏది కరెక్ట్ కాదనేది కూడా నువ్వు ఒకసారి ఆలోచన చేసి జిల్లా నాయకత్వానికి ముందు తెలిపి, జిల్లా వాళ్ళతో కాదంటే కూడా సెంట్రల్లో కూడా ఉండే మన లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి కూడా తెలియచేసి, ఎలా చేస్తే మనం ముందుకు పోతాం, ఎలా చేస్తే అందరం కలిసికట్టుగా ఉంటాం అనేది ప్రధానమైంది. ప్రధానం మనం అందరం కూడా కార్యకర్తలు లేని మనం అందరం మేమంతా ఎక్కడ ఎవరు కూర్చోలేము ఇక్కడ మనం అందరం కూడా. కాబట్టి కార్యకర్తలకు మనం న్యాయం చేయడం కోసం మనం కార్యకర్తలకు ఇప్పుడే చెప్పాడు రవి కూడా, పోలీస్ స్టేషన్లో పోయినా ఎంఆర్ఓ ఆఫీసులో పోయినా మన వాళ్ళకు సరైన అధికారంగా ప్రకటించడం లేదనేది ఉంది. దానికి అందరూ కూడా ఒక్కసారి లోకల్ ఎమ్మెల్యేలతో, లోకల్ నాయకులతో కూడా మాట్లాడేసి మండల్ ప్రెసిడెంట్కు వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక చిన్న అధికారం ఆ ఎంఆర్ఓలతో, ఎంపీటీ, మన ఎస్ఐలతో వీళ్ళందరితో మాట్లాడడానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీరు అందరూ కూడా
పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మాట్లాడే ముందు ఒకసారి నా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని మీ అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నాను. జిల్లా ప్రెసిడెంట్గా, పార్లమెంట్ ప్రెసిడెంట్గా చదిపిరాల భూపేష్ సుబ్రహ్మరెడ్డి, పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా వైఎస్ జబీబుల్లా గారు, అట్లనే పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్స్ తుమ్మలూరు శ్రీనివాసులు, కనకల మల్లికార్జున్ రెడ్డి, సీత వెంకట సుబ్బయ్య, డాక్టర్ నజీబుద్దీన్ షేక్, గాజుల శివజ్యోతి, చిల్కాన్పల్లి శ్రీనివాస్ రెడ్డి, రామగంగిరెడ్డి, జయసుబ్బారెడ్డి, చంద్రశేఖర్ బొమ్మిశెట్టి, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దకం రాజేశ్వరి, కృష్ణ కిషోర్, బైసాని ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నల్లగారి అనురాధ, నర్సింహులు వేల్పుల, మహమ్మద్ రఫీ షేక్, శాషావల్లి, ఎల్లారెడ్డి మోపూరు. అదేవిధంగా పార్లమెంటరీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కొత్తమిద్య అరుణప్రభ, వంగల బ్రహ్మానంద రెడ్డి, లక్ష్మీదేవి, పి రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు ఘంటసాల, అక్బర్ మున్నూర్, లోమడ మురళీమోహన్, బాల చక్రమూర్తి మిట్టా, అస్మియాఖాన్ అలీజా. పార్లమెంట్ సెక్రటరీలు భాగ్యలక్ష్మి, భాగ్యమ్మ, ఇస్మాయిల్ అఫ్రీద్, అరుణారాణి, పుల్లయ్య తల్లారి, ప్రసాదయ్య, ముత్యాలయ్య, గంగాధరపల్లి, శివాంజనేయులు, సునీత, అట్లనే పార్లమెంట్ ట్రెజరర్ మేతకాయల్ సునీత బద్వేల్, పార్లమెంట్ ఆఫీస్ సెక్రటరీ శ్రావణ్ సంపత్ కుమార్ అల్లూరి, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ ఐ జనార్దన్ రావు, పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆవల పవన్ కుమార్ రెడ్డి కమలాపురం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సవితమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు మరి వారి కమిటీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మరి పెద్దలు, సీనియర్ నాయకులు, ఈ జిల్లాని 12 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి భుజస్కంధాలపై వేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఒక పక్క పోలిట్ బ్యూరో సభ్యులుగా, ఒక పక్క మరి జిల్లాను కూడా అభివృద్ధి బాటలో తీసుకువచ్చిన మన సీనియర్ నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే విధంగా మరి శాసనసభ్యులు మరి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, వరదరాజు రెడ్డి గారికి, మరి అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి గారికి, చైతన్య రెడ్డి గారికి, మరి బీటెక్ రవి గారికి, వేదిక పేరున్న పెద్దలకు, అదే విధంగా మరి కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి గారికి, పుట్టా సుధాకర్ మరి నరసింహారెడ్డి గారికి, మరి వేదిక పైన పెద్దలకు రితేష్ రెడ్డి గారికి, అదే విధంగా ఈరోజు యువకుడు, ఉత్సాహవంతుడు, తను అనుకున్నది ఏదైనా చేయగలడు, ఒక పక్క పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ నేను సైతం తెలుగుదేశం పార్టీ అని భుజస్కంధాలపై వేసుకొని ఒక పక్క జమ్మలమడుగు నియోజకవర్గాన్ని చూస్తూ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మరి నేనంటే ఏంటి, నేను పార్టీకి కష్టపడతా, నేను యువకుడిని అని ఈ రోజు పార్టీ బాధ్యతలు చేపట్టిన మన యువ నాయకుడు మరి మన జిల్లా అధ్యక్షులు గారికి, భూపేష్ రెడ్డి గారికి,
మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కడప అంటే ఒకప్పుడు మేము అనంతపురే, నేను అనుకునేదాన్ని అప్పట్లో కడప అంటే రాజశేఖర్ అంటే ఏదో సంథింగ్, కడప అంటే అబ్బో అని భయపడేవాళ్ళు. కడప అంటే భయపడాల్సిన అవసరం లేదు. కడపలో తెలుగుదేశం జెండా ఎగరేసి మేము సైతం తెలుగుదేశం 7 సీట్లకు 5 సీట్లు గెలిపించుకున్న నాయకత్వం ఉన్న కడపకు నిజంగా వేదిక పైన ఉన్న సీనియర్లకు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. కులాలకి, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన విజన్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బడుగు బడిహీన వర్గాలు మరి మహిళలు, యువత అవకాశాలు కల్పించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము వేదిక పంచుకోగలుగుతున్నాము. బడుగు బడిహీన వర్గాలు, మహిళలు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు పటేల్ పహారీ వ్యవస్థ కావచ్చు, మండల వ్యవస్థ కావచ్చు, కరణాల వ్యవస్థ కావచ్చు, మరి రెడ్డి వ్యవస్థలు కావచ్చు రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలో రిజర్వేషన్ కల్పించి యువతని ప్రోత్సహించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే ఈ రోజు అదే తాతగారి స్ఫూర్తి, తండ్రి గారి అనుభవం, తల్లి గారి క్రమశిక్షణతో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు నేను సైతం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మరి యువగలం పాదయాత్ర చేసి, యువగలం పాదయాత్రలో ఎవరైతే యువకులు బాగా కష్టపడ్డారు, ఎవరు వాళ్ళ కమిట్మెంట్ తో పనిచేశారని గ్రహించి ఈ రోజు యువతకు అవకాశం ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి భూపేష్ రెడ్డి గారికి ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ కమిటీ సభ్యులు కూడా యూతే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒకటే, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరినీ సహకరించుకొని ఇంకా కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని యువతకు నువ్వు భరోసా ఇస్తూ కడపకు మనం 7 సీట్లకు 7 సీట్లు మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. పార్లమెంట్ సీట్ కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం చూసాం. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిహీన వర్గాలు గుర్తు రాలేదు, మహిళలు గుర్తు రాలేదు, యువత గుర్తు రాలేదు. దోచుకోవడం, దాచుకోవడమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శవయాత్రం చేస్తూ ఉంటారు. నా బడుగు బడిహీన వర్గాలు అంటారు. ఈ రోజు కాపు కార్డు వేసుకుంటారు, ఈ రోజు బీసీ కార్డులు వేసుకుంటారు. 5 సంవత్సరాలుగా ఏ విధంగా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయిందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటి, ఇందాకే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అదే పనిగానే తెలుగుదేశం పార్టీ వారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మనం ఆదేశించే, అది మనం చేయవలసిన బాధ్యత మనకుంది. మన ముఖ్యమంత్రి గారికి తెలుసు మనం ఏం చేయాలి ఏంటి అని. ఆయన విజన్ ముందు ఎవ్వరూ తట్టుకోలేరు. నేను తెలియజేసేది ఒకటే, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, టూరిజం హబ్. ఈ రోజు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మన కడపలో కూడా, మన కడప జిల్లాలో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ధైర్యం దమ్ము ఉంటే రపరప నరుగుతాం కాదు, శవయాత్రలు చేసేది కాదయ్యా జగన్ రెడ్డి. రా, ఏ నియోజకవర్గంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రోజు యువతకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తున్నాం. ఇదే కడప జిల్లాలో అభివృద్ధి ఈ 18 నెలల్లో ఏ విధంగా చేశామో పంచాయతీ వైజ్ గా సరే మరి ఏ విధంగా మేము చర్చించడానికి సిద్ధమే. తెలుగుదేశం పార్టీ కడపలో ఎంత బలంగా ఉందో మరి రాష్ట్రం అంతా అనుకున్నారు. మహానాడు తీసుకుపోయి కడపలో పెట్టారేంటబ్బా అన్నారు.
మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని విధంగా తెలుగుదేశం పార్టీ కడపకు నాయకులు కుటుంబ సభ్యులు భుజస్కంధాలపై వేసుకొని కడపలో మహానాడు ఎంత విజయవంతం చేశామో మీ పండిన మీరందరూ దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే యువగలం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో మరి ఈ రోజు రూపకల్పన చేస్తున్న వ్యక్తి మొన్నటి రోజు డిఎస్సి ఫిల్ చేసిన వ్యక్తి దగ్గరలో మళ్ళా డిఎస్సి ఇవ్వబోతున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక పక్క తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి సెంట్రల్ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి మేము గ్రీవెన్స్ తీసుకుంటున్నాం. కార్యకర్తలతో మమైకం కాండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, కార్యకర్తలదే తెలుగుదేశం పార్టీ అని మాకు దశ నిర్దేశించారు. మీరు కార్యకర్తలతో మాట్లాడండి, కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి అని ఎప్పటికప్పుడు దశ నిర్దేశిస్తున్నారు. ఈ రోజు అతి పెద్ద కుటుంబం ఏది అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబం. 1,02,00,000 లక్షల మంది ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. అంతేకాదు కడప జిల్లాలో గతంలో 5 సంవత్సరాల కింద 2.5 లక్షే ఉండేది. మరి శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక పేరున్న పెద్దలందరూ కలిసి ఈ రోజు 4.5 లక్షల సభ్యత్వాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ మరి నాయకులు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఏ పార్టీలో కూడా మరి లోకేష్ బాబు గారు మరి పార్టీ కుటుంబ సభ్యులు అనుకోకుండా ఏదైనా జరగరాది జరిగితే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ వర్కులు కావచ్చు, ఆర్ఎంబి పార్ట్ హౌస్ కావచ్చు, మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. నేను గర్వంగా చెప్పగలను, ఏ పార్టీ వారు కూడా వైసీపీ పార్టీ వారు ప్రజలు లేకపోయి మేము ఈ పని చేశామని చెప్పుకోలేరు. తెలుగుదేశం కార్యకర్త మేము ఈ పని చేశాం, 14-19లో ఈ పని చేశాం, ఇప్పుడు ఈ 18 నెలల్లో మేము ఈ పని చేశామని చెప్పుకోగలరు కూటమి నాయకులు కార్యకర్తలు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, చర్చ జరగాలి. మన కూటమి ప్రభుత్వం ఇది అతి తక్కువ కాలంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా తీసుకెళ్తుందో మన అంతా చర్చ జరగాలి. మనం రెచ్చిపోవాల్సింది, వాళ్ళు ఎంత రబ్బ బాబాయినే నరికారు, ఇంకో బాబాయ్ నిజం ఒప్పుకున్నాడని ఆయన కూడా జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే కల్తీ జరిగిందని ఇంకో బాబాయ్ ఒప్పుకున్నాడు. మేము ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఒక్కటే, సార్ మీది ఎలాగో పెద్ద మనసు, చాలా దయగలిగిన మనసు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. మరి ఇంకో బాబాయ్ కూడా సెక్యూరిటీ పెంచి ఆయనకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే పదవి కోసం, రాజకీయం కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు కాబట్టి మనం జాగ్రత్తగా మరి ఆయన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంది అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ నేను తెలియజేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా పెద్దలు మరి మొన్నటి వరకు బాధ్యత తీసుకున్నారు. మరి పోలేట్ సార్ సభ్యులు ఎప్పటికప్పుడు మీ సూచనలు సలహాలు మరి భూపేష్ రెడ్డి గారికి అందజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలందరూ మరింత తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయాలి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా యువతకు లోకల్ బాడీ ఎన్నికల్లో లోకేష్ బాబు గారు యువతకు అవకాశాలు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. యువతకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వబోతున్నాం. మరి ఏదైతే ఈరోజు యువకుడు చేయగలడా లేదా అనుకున్నారు, మహానాడు సక్సెస్, జడ్పీటీసీ సక్సెస్, ఒంటిమిట్ట సక్సెస్, మరి వీళ్ళందరి సహకారంతో మనం సక్సెస్ అయ్యాం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మన భూపేష్ రెడ్డి గారు వారి కమిటీ సభ్యులు మన జిల్లాని 7 కాన్స్టిట్యున్సీలు మొట్టమొదటిగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనం గెలవబోతున్నాం. మీ అందరి సహకారంతో మీరందరూ ఆశీర్వదించి మరి ఎప్పటికప్పుడు మరి భూపేష్ రెడ్డి గారితో సహకరించి భూపేష్ రెడ్డి గారికి కూడా తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా సీనియర్ని, యువతని, మహిళల్ని అందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకొని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఒక్క నిమిషం ఉండండి. భూపేష్ రెడ్డి గారు నిమిషం మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు ముందుగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ వారికి నా హృదయపూర్వక మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన వైఎస్ జబీబుల్లా గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. హలో, తెలుగుదేశం జిల్లా కమిటీ పార్లమెంట్ కమిటీకి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన పెద్దలకు మరియు కార్యకర్తలకు అందరికీ శుభాభివందనలు. అన్న సురేష్ అన్న థ్యాంక్స్ అన్న. అయ్యా, ఈరోజు ప్రతి ఒక్కరూ కార్యకర్తల గురించి మాట్లాడినారు. థ్యాంక్స్ అన్న. కార్యకర్తల గురించి మాట్లాడినారు. కార్యకర్త అంటే ఎవరు? కార్యకర్త అంటే ఒక నాయకునికి చెప్పు లాంటి పని చేస్తాడు. ఏమైనా గుచ్చుకున్నా కానీ తనే భరిస్తాడు, కానీ నాయకునికి కష్టంలా కూడా చేస్తాడు. అలాంటి కార్యకర్తల్ని మనం అందరం గుర్తించాలా? ఆ గుర్తించాలంటే ముందు నాయకులు కార్యకర్తను గుర్తిస్తే అదే నాయకులు గుర్తించినాక పార్టీ కూడా గుర్తిస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో మనం అందరము పోయినసారి అధ్యక్షులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కష్టాన్ని గుర్తించాలా. కష్టకాలంలో నిలబడి జిల్లాలో ఎవరు లేనప్పుడు కూడా జెండా మోసి పార్టీని విజయపథంలో నడిపించినాడు. ఈ దశకు వచ్చిందంటే అది ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి యొక్క కష్టము. కానీ ఇప్పుడు పార్టీ ఏం చేసింది? నవయువకుల్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళ సంరక్షణలోనే కొత్త కమిటీ ఆవిర్భవించి ఫ్యూచర్ లో మనం ఖచ్చితంగా గెలవాలంటే వారి యొక్క అండదండలు ఈ సీనియర్లు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మినిస్టర్ ఇన్ఛార్జ్ వచ్చిన ఎమ్మెల్యేలందరికీ మరియు కార్యకర్తలందరికీ ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన అలాగే పోలీసు వారికి, ప్రతి ఒక్క కార్మికునికి ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అయ్యా, ఎక్కడికి పోరు, భూపేష్ గారు ఉంటారు, అందరి యొక్క స్వీకరించబోతారు. ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరూ అన్నం తిని భోజనాలు తిని పోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యవర్గ కమిటీ తరఫు నుంచి ఎవరు ఈ స్టేజు మరియు భోజనశాల దీనికి అందరికీ ఇది రూపొందడానికి కష్టపడిన ప్రతి ఒక్క నాయకునికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జీలకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వారి యొక్క కృషితోనే ఈ కార్యకర్తలు ఇంత దూరం వచ్చినారు. అలాగే మన భవిష్యత్తు జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గారు ప్రతి దానికి కార్యకర్తలకు అండగా ఉంటారని మరొకసారి మనం వినియోగించుకుంటాం. చేపలు అందరూ ఒక్కొక్కరు వచ్చి లైన్లో వచ్చి బాగున్నాయంటే రెస్టారెంట్లే మామా. ఇప్పుడు మన ముక్తార్ గారు జమీలా గారికి ఓరా చాలా ఎత్తుకోబోగా. ఆహా, ఏందంట మామా, ఏం చెప్తాడే? ఏం సుదర్శనా బాగున్నావా? ఏంది నా మల్లెపూ పరిమళించాలన్నా ఏంటో తీసుకుందిరా. మంచి కెమెరా పెట్టినా ఆడ పెట్టుకున్నారు. అయినా ఒక్కొక్కటి లైన్లో రండినా.
బ్యాగ్లో పెట్టుకో. ఏ రాంప్రసాద్ చేపలు కట్టేయించినావే. యాడా ఏ రాంప్రసాద్ యాడా అమలాపురం మాజీ ఎమ్మెల్యేటియా చెరువులోటియా. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నాం.
justice. Leader arrival, public power, election rally war. Public power, leader arrival, public important justice. Leader arrival, public power, election rally war. ముఖం మురిసిపోయానే ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయానే కడప జిల్లా ప్రజల ముఖం మురిసిపోయానే ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయానే కడప జిల్లా కడప జిల్లా కార్యకల గుండెలో ఆనందం రంగరంగ సంబరంగా మోగేనే వచ్చాడయ్యో భూపేశన్న నింగి సుక్కతో గోడు గెత్తింది భూమి వచ్చాడయ్యో భూపేశన్న నింగి సుక్కతో గోడు గెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓ ఇచ్చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ సుత్తి పలుగు పారతీయండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి అన్నం పెట్టే దేవ గుడి వారే మన దేవుడు మనం ఆనందంగా పూజలు చేద్దాం పట్టండి వెంకన్నా కన్ను తెరచి
నడిచిన తోలి గడప ఇది ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లర సమయం కుదిరి వచ్చాడయ్యా భూపేశన్న నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యా భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ గోడలు చెబుతాయి సీమా మనుషుల కష్టాలు ఈ దారే గతుకులు చెబుతాయి పల్లె బ్రతుకుల చిత్రాలు ఓ నాడు కలగల వెలిగిన రాయలోరి సీమిది నాడు వెలవెలబోతే ప్రాణమంతా చినబోతుంది వచ్చాడయ్యో భూపేశన్న నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ People struggle, hope. కడప జిల్లా ప్రజల ముఖం మురిసిపోయనే ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయనే కడప జిల్లా ప్రజల ముఖం మురిసిపోయనే ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయనే కడప జిల్లా కడప జిల్లా కార్యకల గుండెలో ఆనందం రంగ కడప రెడీనా సీమ రెడీనా జనం లేచింది ఇప్పుడే జనం లేచింది కళం ఎత్తింది కాలం మారింది చూడు 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 అన్యానికి ఫుల్ స్టాప్ నిజానికి ఫుల్ పాప్ భూపేష్ అన్న పేరు పడితే సీమంత ఫైర్ షాక్ అన్న అన్న భూపేష్ అన్న 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 భూపేష్ అన్న ఓటు మన పవర్ రా గెలుపు మన దేర్రా చెమట వాసన మట్టిలో నిజం మాటలు నోటిలో పేదోడి కష్టం తెలిసినోడు నిలబడ్డాడు పోరాటంలో మాటలు కాదు పని స్టైల్ ప్రజలతోనే లైఫ్ స్టైల్ కడప జిల్లా గర్వంగా చెప్పే పేరు భూపేష్ అన్న మా స్టైల్ జనం లేచింది కాలం ఎత్తింది కాలం మారింది భూపేష్ అన్న వచ్చాడు జనం లేచింది కాలం ఎత్తింది కాలం మారింది భూపేష్ అన్న వచ్చాడు భూపేష్ అన్న పట్టణం దాకా ఒకే మాట మార్పు కావాల రైతు యువత కార్మిక జనం అందరూ అన్న వెంటరా భయం లేదు ప్రశ్న లేదు ప్రజల పక్షమే రోడ్డు మ్యాప్ ఓటు పడితే అన్న పేరే సీమంతా బీట్ డ్రాప్ పసుపు జెండా ఎగిసి పడే సీమ సింహం అడుగు పడే హోరు తెలుగుదేశం పండగ నేడు నిజం
నెత్తుటి అలల తాడే అణచివేత గొడలు కూలిపడే జోరు మన జట్టుగా కదిలింది చూడు. పసుపు సంద్రం పొంగి పొరలే ఉపేష్ అన్న పేరు మారుమోగే తెలుగు గౌరవం కాపాడే నాయకుడు మళ్ళీ ముందుకొస్తే ఉప్పు నేల నిప్పుల్లో సెగలెత్తే ఉప్పు మొదల దిక్కుల్లో వెలుగెత్తే తెలుగు బిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే పల్లె గడప దాట అసలే శివమెత్తే రైతు కూలి యువత కలలే పసుపు జెండాకి బలమే అన్నం పెట్టే చేతికి భరోసా తెలుగుదేశం నడకే నిజమే. జై హో జై హో తెలుగుదేశానికి జై హో జై హో జై హో ఉపేష్ అన్న నాయకత్వానికి జై హో జై హో జై హో ఉపేష్ అన్న నాయకత్వానికి జై హో. వీరాది వీరుల జాతి మనది పోరాటాల చరిత్ర మనది అధికారమంటే సేవే అని చూపించిన పార్టీ మనది. హైలా ఇది అలనాటి ఆశయమే ఇదిలా నిలబడటమే సంస్కారమే బతుకే నేడు పాటలుగా మారితే తెలుగుదేశమే దారి చూపే తలవంచని తెలుగు గుండెలే అవినీతికి ఫుల్ స్టాపులే ఏటేట వచ్చే ఈ రోజే మన కోసం పసుపు జెండనే మన సందేశం. పసుపు చంద్రం ఎగిసి పడే ఉపేష్ అన్న పేరు మోగే హోరు తెలుగుదేశం అందగనేడు న్యాయం అభివృద్ధి చేతిలో చేతి వేసి ప్రజల జట్టుగా కదిలింది చూడు గెలుపు మనదే ఇది నిజం చూడు. పసుపు జెండా తెలుగు గర్వం తెలుగుదేశం జై తెలుగుదేశం. Struggle, hope, leadership, development, justice, leader arrival, public power, election rally vibe. People struggle, hope, leadership, development, justice, leader arrival, public power, election rally. People struggle, hope, leadership, development, justice, leader, rival, public power, election rally vibe. People struggle, hope, leadership, development, justice, leader, rival, public power, election rally vibe. Kadapa Jilla ప్రజల ముఖం మురిసిపోయనే ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయనే. కడప జిల్లా ప్రజల ముఖం మురిసిపోయనే ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయనే. కడప జిల్లా కడప జిల్లా కార్యకల గుండెల్లో ఆనందం రంగరంగ సంబరంగా మోగెనే. వచ్చాడయ్యో భూపేష్ అన్న నింగి సుక్కతో గోడు గెత్తింది భూమి. వచ్చాడయ్యో భూపేష్ అన్న నింగి సుక్కతో గోడు గెత్తింది భూమి.
సుత్తి పలుగు పారతీయండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి అన్నం పెట్టే దేవగుడి వారే మన దేవుడు మనం ఆనందంగా పూజలు చేద్దాం పట్టండి వెంకన్నా కన్ను తెరచిన తోలి గడప ఇది ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లార సమయం కుదిరి వచ్చాడయ్యో భూపేశన్న నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ గోడలు చెబుతాయి సీమా మనుషుల కష్టాలు ఈ దారే గతుకులు చెబుతాయి పల్లె బ్రతుకుల చిత్రాలు ఓ నాడు కలగల వెలిగిన రాయలోరి సీమిది నాడు వెలవెలబోతే ప్రాణమంతా చినబోతుంది వచ్చాడయ్యో భూపేశన్న నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కడప జిల్లా ప్రజల ముఖం మురిసిపోయనే మురిసిపోయనే ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయనే మెరిసిపోయనే కడప జిల్లా కార్యకర్తల గుండెల్లో ఆనందం రంగరంగ సంభరంగ మోగేనే వచ్చాడయ్యో భూపేశ్ రెడ్డి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో భూపేశ్ రెడ్డి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో భూపేశ్ రెడ్డి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో భూపేశ్ రెడ్డి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఇచ్చాడయ్యో భూపేశ్ రెడ్డి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ సుత్తి పలుగు పరతీయండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి అన్నం పెట్టే దేవగుడి వాళ్ళే మన దేవుళ్ళు మనం ఆనందంగా పూజలు చేద్దాం పట్టండి వెంకన్న కన్ను తెరచిన తోలి గడప ఇది ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లార సమయం కుదిరి వచ్చాడయ్యో భూపేశ్ రెడ్డి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో భూపేశ్ రెడ్డి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమా మనుషుల కష్టాలు ఈ దారి గతుకులు చెబుతాయి పల్లె బ్రతుకుల చిత్రాలు పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే
విడిచిన రోజేగా ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది ఈనాడు వెలవెలబోతే ప్రాణమంతా చిన్నబోతుంది. వచ్చాడయ్యో భూపేష్ రెడ్డి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో భూపేష్ రెడ్డి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చేతి వృత్తులు నూరారు చేవ కలిగిన పనివారు చెమట బొట్టుల తడిలోనే కలుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ పొద్దుకి వెలిగిపోతారు ఈ అందగాలు వాన జల్లుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బ్రతికే హక్కు ఉన్నోళ్ళు. అల్లెత్తుళ్ళు పట్టుకొమ్మలని వట్టి జోల పాట పాడక కల్లడిల్లు కల్లరా కల్లకు సాయమేదో చెయ్యాలంట. వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. జనం లేచింది గళం ఎత్తింది కాలం మారింది యువత నిలిచింది. జనం లేచింది గళం ఎత్తింది కాలం మారింది చూడు. అన్యాయం మీద అగ్ని పెట్టి నిజానికి జెండా ఎగరేసింది చూడు. మన కడప జిల్లా గర్వంగా చెప్పింది ఒక్క మాట భూపేష్ అన్న వచ్చాడంటే మార్పే మొదలయ్యే. జగప జిల్లా గర్వంగా చెప్పింది ఒక్క మాట భూపేష్ అన్న వచ్చాడంటే మార్పే మొదలయ్యే. చెమట చుక్కల సాక్ష్యాలు మా బతుకుల కథల చరిత్రలు ఆకలి అప్పు అసల మధ్య నిలబడమా నడకలే విప్లవాలు. మాటలు కాదు పనులే కావాలి మట్టి మనిషి మాట వినాలి. ప్రజల గుండె తలుపులు తెరిచిన వాడు మన అధ్యక్షుడు భూపేష్ అన్న అన్నాడు. అన్నా 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 భూపేష్ అన్న జనం నాయకుడు భూపేష్ అన్న ఓటే ఆయుధం మరిచిపోకు మన గెలుపే మన భవిష్యత్తు.
కడప జిల్లా ప్రజల ముఖం మురిసిపోయనే, ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయనే. కడప జిల్లా ప్రజల ముఖం మురిసిపోయనే, ముసలి ముతక యువతి యువకులు కళ్ళు మెరిసిపోయనే. కడప జిల్లా కార్యకర్తల గుండెల్లో ఆనందం రంగరంగ సంభరంగ మోగెనే. వచ్చాడయ్యో భూపేశనికి సుక్కలతో గొడుగెత్తింది భూమి భూమి. ఇచ్చాడయ్యో భూపేశనికి సుక్కలతో గొడుగెత్తింది భూమి హామీ. వచ్చాడయ్యో భూపేశనికి సుక్కలతో గొడుగెత్తింది భూమి భూమి. ఓ ఇచ్చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, కత్తి సుత్తి పలుగు పారా తీయండి. మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి, మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి. అన్నం పెట్టే దేవగుడి వారే మన దేవుళ్ళు, మన ఆనందంగా పూజలు చేద్దాం పట్టండి. కన్ను తెరచిన తోలి గడప ఇది, ఇన్నాళ్ళ చిమ్మా చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో భూపేశన్న నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి భూమి. ఇచ్చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. మనుషుల కష్టాలు ఈ దారి గతుకులు చెబుతాయి, పల్లె బ్రతుకుల చిత్రాలు ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది, ఈనాడు వెలవెలే పోతే ప్రాణమంత చిరబోతుంది. వచ్చాడయ్యో భూపేశన్న నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి చాడయ్యో భూపేశన్న కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. Struggle, hope, leadership, development, justice, leader arrival, public power, election. Kadapa ready na, Seema ready na, Janam lechindi, ippude, Janam lechindi. ఎత్తింది కాలం మారింది చూడు 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 చూడు
వాసన మట్టిలో, నిజం మటలు నోటిలో, పేదోడి కష్టం తెలిసినోడు నిలబడ్డాడు పోరాటంలో. మాటలు కాదు పని స్టైల్, ప్రజలతోనే లైఫ్ స్టైల్. కడప జిల్లా గర్వంగా చెప్పే పేరు భూపేష్ అన్న మా స్టైల్. జనం లేచింది, కాలం ఎత్తింది, కాలం మారింది, భూపేష్ అన్న వచ్చాడు. జనం లేచింది, కాలం ఎత్తింది, కాలం మారింది, భూపేష్ అన్న వచ్చాడు. భూపేష్ అన్న పట్టణం దాకా ఒకే మాట, మార్పు కావాల రైతు యువత కార్మిక జనం అందరూ అన్న వెంటరా. భయం లేదు, ప్రశ్న లేదు, ప్రజల పక్షమే రోడ్డు మ్యాప్. ఓటు పడితే అన్న పేరే సీమంతా బీడ్రాప. ఒక్క అడుగు ప్రజల వైపు, 100 అడుగు గెలుపు వైపు. కడపగళం ఏకమైతే రిజల్ట్ పనద నో డౌట్ రా. అన్న అన్న భూపేష్ అన్న, జనం నాయకుడు భూపేష్ అన్న. ఓటే ఆయుధం మర్చిపోకు, మన్న గెలుపే మన్న భవిష్యత్తు. కడప రాయలసీమ. దేవగుడి వారసుడై కదిలి కడప తొలి గడపలో మెరిసి, దేవగుడి వారసుడై కదిలి కడప తొలి గడపలో మెరిసి, పసుపు జెండ ఎగురవేసి, నమ్మకం అభివృద్ధి దారిలో నడిచి, మన చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి కదిలాడురా. జై జై తెలుగుదేశం పార్టీ, జై జై తెలుగు తమ్ముళ్ళ గౌరవం. కడప జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి మెరుస్తూ కదిలాడురా. తెలుగుదేశం పార్టీ, జై జై తెలుగు తమ్ముళ్ళ గౌరవం. కడప జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి మెరుస్తూ కదిలాడురా. యువత కలలకు రెక్కలిచ్చే పాలన రేపే పథకం ఇది. అమ్మ చేతి వంట నుంచి రాష్ట్ర భవిష్యత్తు వరకు కథ ఇది. న్యాయం నడిచే దారి ఇది, నమ్మకం నిలిచే గోడ ఇది. ఒక్కొక్క స్వరం గర్జిస్తే భూపేష్ రెడ్డి లక్ష్యం ఇది. చక్కర్ తెలుగుదేశం పార్టీ, జై జై తెలుగు తమ్ముళ్ళ గౌరవం. కడప జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి మెరుస్తూ కదిలాడురా. దేవగుడి వారసుడై కదిలి కడప తొలి గడపలో మెరిసి, పసుపు జెండ ఎగురవేసి, నమ్మకం అభివృద్ధి దారిలో నడిచి, మన చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి కదిలాడురా. సముద్రగాలి సాక్షిగా పర్వతాలే తల వంచేలా,
సంకల్పానికి పేరు పెడితే అది ఆంధ్ర తేజంరా. చేయి చేయి కలిపి నడిస్తే చరిత్రే మన వెనక వస్తుంది. ఎన్నిక కాదు ఉద్యమం, ఆంధ్ర రేపటి పండుగ ఇది. ప్రజలే నాయకులు, నాయకుడే సేవకుడు. కడప భవితకు ఇదే మన ప్రమాణం. దేవగుడి వారసుడై కదిలి కడప తొలి గడపలో మెరిసి పసుపు జెండ ఎగురవేసి నమ్మకం అభివృద్ధి దారిలో నడిచి మన చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి కదిలాడురా. జై జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై జై తెలుగు తమ్ముళ్ళు, యువతకు మార్గదర్శి భూపేష్ రెడ్డిరా. Bum 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 bum. కప్పు కొట్టు బీట్ పెంచు, యువ నాయకుడు వచ్చాడు చూడు. జమ్మల మడుగు నేలంత పసుపు జెండాలు ఎగురుతున్న ఈ నేడు. సైకిల్ వేగం ఆపలేరు, జనం ప్రభంజనంలా నిలిచారు. భూపేష్ రెడ్డి పేరు వినగానే గర్జన మొదలైంది రా. పేరు పేదల బాటలో నడిచిన వీరు. మాటలు కాదు చేతల సాక్ష్యం, ప్రజల కోసం నిలిచిన ధైర్యం. రైతుల కళ్ళల్లో ఆశల వెలుగు, యువ గుండెల్లో మార్పు మోగు. అమ్మల కళ్ళల్లో భద్రత నిండే భూపేష్ రెడ్డి వస్తే చాలు అంటున్నారు. డప్పు కొట్టు బీట్ పెంచు, యువ నాయకుడు వచ్చాడు చూడు. జమ్మల మడుగు నేలంత పసుపు జెండాలు ఎగురుతున్న ఈ నేడు. సైకిల్ వేగం ఆపలేరు, జనం ప్రభంజనంలా నిలిచారు. భూపేష్ రెడ్డి పేరు వినగానే గర్జన మొదలైంది రా. భూపేష్ రెడ్డి జననాయకుడు. భూపేష్ రెడ్డి జననాయకుడు. ఎవరు మనోడు? భూపేష్ రెడ్డి. ఏ గుర్తు? సైకిల్ గుర్తు. ఎక్కడ గెలుపు? జమ్మల మడుగు నుంచి జిల్లా వరకు. పల్లెల వెలుగు, అభివృద్ధి బాట, ప్రతి ఇంటికి న్యాయం భరోసా మాట. అబద్ధాల ఆటలకు ఫుల్ స్టాప్, నిజాయితీ పాలనకు న్యూట్రా. తప్పు మోగితే రక్తం మరిగే, బీట్ పడితే జనాలు లేచే. ఒక్క ఓటే చరిత్ర మారిస్తే భూపేష్ రెడ్డి పేరు రాసే టైమే. సైకిలురా సైకిలురా ముందుకు దూసుకురా. జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి అంటే కావాలిరా. జై జై జనం, జై జై నమ్మకం. చడిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి మాసి నాయకుడు ఖాయం.
జమ్మల మడుగు నాయకత్వ గీతం జమ్మల మడుగు నాయకత్వ గీతం చడిపి రాళ్లకు ఊపే గౌరవం కడప జిల్లా ముందుకు భూపేశ్ రెడ్డి గారితో పయనం భూపేశ్ రెడ్డి గారితో పయనం భూపేశ్ రెడ్డి గారితో పయనం భూపేశ్ రెడ్డి గారితో పయనం గ్రామం కోసం ఆలోచన జిల్లా కోసం ఆచరణ మాటల కన్నా పనులే బలం ప్రజల హృదయంలో నమ్మకం నిలయం రైతుకు ధైర్యం